బెల్లంపల్లి కాఫీ కార్మిక సంఘం రెండవ సంఘం మాది. ఈరోజు మా గుర్తుపట్టుకునే ఇన్నడు పని చేయాలన్నా, కూలికి పోయి కూలి పడాలన్నా ఆ గోదావరి ఇసుక దొడ్డు ఉంటుంది. ట్రాక్టర్ ఇసుక జడ పడితే అలా 20 కావాలి, ఇసుక వెళ్తలేదు. దానివల్ల పట్టుకున్న గుత్త లాస్ అయిపోతుంది. కాంట్రాక్టర్లు కూడా బాధపడతారు. మాకు ఆ గోదావరి ఇసుక వద్దు, కర్జా ఇసుక ఇస్తే ప్లాస్టింగ్ చేయాలన్నా ఏదైనా పని చేయాలన్నా మా కూలి మాకు పడుతుంది. ఆ ఇసుక ఇచ్చినప్పటికీ పనులు నడతలేవు. ఆ దొడ్డు ఇసుక వల్ల మాకు ఉపయోగం లేదు. పట్టుకున్న పనుల లాస్ అవుతుంది. 4 ట్రాక్టర్లు ఇసుక పోతే 40 గమాలు ఇసుకలు తెలియదు. సన్నపుకే ప్లాస్టింగ్ చేయాలంటే ఆ పని చేయలేదు. ఎంత సిమెంట్ పోసినా కానీ ఆ గొడవ పట్టుకుని లేదు. 30 సంవత్సరాలు చూస్తున్నాం ఈ ఇసుక బాధలు. మాకు ఒకటి పోతే ఒకటి వస్తుంది. కొన్ని రోజులు మాకు కర్జీ ఇసుక ఇచ్చారు, మళ్ళీ దాన్ని కట్ చేసి మళ్ళీ గోదావరి ఇసుక ఇస్తాను. అట్లా కాకుండా మళ్ళీ మా కర్జీ ఇసుక మాకు ఇవ్వాలి. ట్రాక్టర్ వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళు అసోసియేషన్ వల్ల ఏం జరిగిందో ఏమో తెలియదు, కానీ వాళ్ళ ఇష్టానుసారంగా తెచ్చిపోసిన ఇసుకతోటి పట్టుకున్న గుట్టదారులో మేము చాలా బాధపడవుతుంది. నేను పేదలు ఉద్యోగులు ఏదో చిన్నగా పని చేసుకుందామంటే ఆ తెచ్చేసుకునేతోటి పని చేసుకోలేకపోతారు. దానివల్ల రోడ్డు మీద పడే అవకాశం ఉన్నది. లేబరు కానీ మేస్త్రీలు కానీ పని లేకుండా దయచేసి మళ్ళీ మాకు ఎట్లా చేసి ఈడీ గారు మాకు మళ్ళీ కర్జీ ఇసుక మాకు సాంక్షన్ చేసి, వాళ్ళు ఏదో కమిటీ పెట్టుకొని వాళ్ళు ఏదో యూనియన్ పెట్టుకొని ట్రాక్టర్లు మాట్లాడుకొని మా పని చేసుకునే కార్మికుల పొట్టలు కొడతారు. ఇది కరెక్ట్ కాదు. కాబట్టి వాళ్ళను ఉద్దేశించి మాట్లాడి అక్కడ కర్జీకాడ ఎలాంటి యూనియన్ ఉందో తెలియదు మాకు. ఇక్కడ ఈ బెల్లంపల్లిలో ఈ గోదావరి ఇసుకకు ఎవరు కమిటీ ఉందో తెలియదు. ట్రాక్టర్లకు మాత్రం ట్రిప్పుల కిరాయిలు వస్తున్నాయి తప్ప దానివల్ల మాకు ఉపయోగం ఉండదు. వాళ్ళ కిరాయిలు వస్తున్నాయి, కిరాయి తీసుకుంటారు. ఏం తెచ్చిపోయినా అదే కిరాయి. కాకపోతే మేము పని చేసుకునే వాళ్ళకు నష్టం కలుగుతుంది. కాబట్టి మాకు దయచేసి కర్జీ ఇసుక మాకు ఇవ్వాలి అని మేము బెల్లంపల్లి పట్టణం కాఫీ కార్మిక రెండవ సంఘం తరఫున మేమందరం మా కమిటీ మెంబర్లు అందరం కలిసి ఈ రోజున మీకు ధన్యవాదాలు తెలుపుతూ మాకు మళ్ళీ కర్జీ ఇసుక ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఈరోజు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం అతి కష్టంలో ఉన్నది. వెంటనే ఈడీ గుర్తించుకొని ఈ సంస్థకు ఒక న్యాయం చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. ఎందుకంటే కర్జీ ఇసుక వచ్చినప్పుడు మరి చాలా ఇంటోళ్లకు లాభం ఉంటే 29,000 రూపాయల చొప్పున తీసుకుంటే ఇంటోళ్లకు లాభం ఉండే. ఇది 3,400 3,400కు కష్టము ఇసుక ఒక్క ట్రిప్పు ఇసుక ఓపించుకుంటే పావు ట్రాక్టర్స్గా జల్లెడ పట్టది, ఇటుక కట్టడం జరుగుతలేదు, జల్లెడ పట్టడం జరుగుతుంది. దయచేసి ఈడీ ఒకసారి అర్థం చేసుకోవాలి. 40 ట్రాక్టర్లకు ఒక్కరోజు 80 ట్రాక్టర్లకు ఇస్తాడు. 80 ట్రాక్టర్లకు ఇస్తే మన ట్రాక్టర్కు 400 చొప్పున మరి ఎన్ని పైసలు అవుతాయి? మరి ఈడేమో అక్కడ మంచిగా ఆఫీసులో కూర్చుంటాడు, ఆన్లైన్ హైదరాబాద్ నుండి వస్తుంది. మరి ఒక మనిషిని పెట్టి అక్కడ మరి గంగా ఉసుకైనా మరి మనిషిని పెట్టి ఒక సన్న పుసుకను మరి పంపిస్తాము. మరి ట్రిప్పుకు 400 రూపాయలు గవర్నమెంట్ కడతారు. 3,000 రూపాయలు 3,400కి 400 గవర్నమెంట్కి పోతుంది. 3,000 రూపాయలు ట్రాక్టర్కి పడుతున్నాయి. మరి లాభం వస్తుంది కదా అని చెప్పి అయినసుగా మరి కొద్దిగా శ్రద్ధ తీసుకుంటే బాగుండు. అదే మరి కర్జీని ఎందుకు బంద్ చేసారో మరి అర్థం కాదు. మరి ఈ ట్రాక్టర్లకు పడకపోతే మరి ఈడీ ఏం చేసాడు? మరి మంచిర్యాల జిల్లా మన బెల్లంపల్లి నియోజకవర్గం అన్నప్పుడు 7 మండలాలు బెల్లంపల్లి కలిసి ఉంటాయి, కానీ మరి అది వేరేనట ఇది వేరేనట. మరి ఈ ట్రాక్టర్లు మరి ఎందుకంటే ఆలోచన చేయాలి. మరి మన బెల్లంపల్లి ఎమ్మెల్యేస్గా కొద్దిగా దీన్ని స్పందించాలి. ఆయన దృష్టికిగా మేము తీసుకుపోతాము. మరి అదే సబ్ కలెక్టర్ ఇక్కడ బెల్లంపల్లి ఉంటుండు. పేదలకు ఇందిరమ్మ ఇల్లు పేదలకు వచ్చినాయి తప్ప మరి ఉన్నోళ్ళకు రాలేదు. బెల్లంపల్లి రూపాయి ఉంటే చారణ మందం ఉన్నోళ్ళు ఉన్నారు, వారణ మందం పేదోళ్ళు ఉన్నారు. దయచేసి దీన్ని ఎమ్మెల్యేస్గా స్థానిక ఎమ్మెల్యేస్గా దృష్టికి మరి పెట్టుకోవాలని చెప్పి దీన్ని మాకు వెంటనే స్పందించాలని మేము కోరుతున్నాం. అదేవిధంగా సబ్ కలెక్టర్ ఇక్కడ ఉన్నాడు. సబ్ కలెక్టర్గా ఎందుకంటే గవర్నమెంట్కి పోతుంది కాబట్టి ట్రిప్పుకు 400 గవర్నమెంట్కి పోతుంది కాబట్టి
మా గవర్నమెంట్ మన సబ్ కలెక్టర్స్గా మా కష్టాలు చూసుకొని మరి నిరుపేదలకు ఇళ్ళు వచ్చినాయి, ఇందిరమ్మ ఇళ్ళు వచ్చినాయి. మరి ప్రైవేటు పనులు అయితే ఇక్కడ ఏం జరుగుతలేవు. ఎందుకంటే ప్రైవేటు పని పావుల మంది ఒకళ్ళు ఎప్పుడో కట్టుకున్నారు. ఈ బాలన మంది ఇప్పుడు నిరుపేదలు ఉన్నారు కాబట్టి దీన్ని దృష్టికి పెట్టుకోవాలి. 33,300 రూపాయలు 400 రూపాయలు కట్టాలంటే కొంతమంది కట్టని పరిస్థితులు ఉంటారు. ఏదో మాసంటలు కాంట్రాక్టర్లు పడదామన్నా దాన్ని మేము కట్టని పరిస్థితిలో ఉన్నాము. ఎందుకంటే ఈడీ గారు స్పందించాలి, సబ్ కలెక్టర్ స్పందించాలి, ఎమ్మెల్యే గారు స్పందించి మాకు న్యాయం చేసి బెల్లంపల్లికి ఇందిరమ్మ ఇండ్లకు మరి వచ్చే ఉసుకకు అర్జీ ఉసుక ఇవ్వాలని చెప్పి మేము విన్నపం పలుకుతున్నాం.